నడకను మన ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచే దివ్యమైన తారక మంత్రంగా చెప్పుకోవచ్చు. అయితే నడకలోనే ఇటీవలి కాలంలో తాయ్ చీ వాకింగ్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మనం రోజువారీ చేసే నడక కంటే అత్యంత నెమ్మదిగా ధ్యానంలా చేసే తాయ్ చీ వాకింగ్తో ఒత్తిడి తగ్గడం మొదలుకొని కీళ్ళ నొప్పులు మాయం అవడం వరకు చాలా ప్రయోజనాలే దక్కుతాయని చెబుతారు నిపుణులు. చైనీస్ మార్షల్ ఆర్ట్స్, మెడిటేషన్ కలయికతో రూపొందిన తాయ్ చీ వాకింగ్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. క్యాజువల్ వాక్, బ్రిస్క్ వాక్, నార్డిక్ వాక్, ఇంటర్వెల్ వాక్, 8 వాక్, సీకేడి వాక్, పవర్ వాక్ల గురించి మనకు తెలుసు. మరి తాయ్ చీ వాక్ గురించి తెలుసా? చైనాలో చాలా ప్రాచుర్యమున్న ఈ వ్యాయామ ప్రక్రియ గురించి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతుంది. వేల ఏళ్లుగా చైనాలో ప్రాచుర్యంలో ఉన్న యుద్ధ కళల్లో తాయ్ చీ వాక్ ఓ భాగం. మనసు, శరీరాల సమన్వయం ఇందులో ప్రధానం. దీనిని సరైన విధానంలో నేర్చుకోవడం అత్యంత కీలకం. పూర్తిగా కదలికలపై దృష్టి సారించే వ్యాయామం ఇది. ఒక కాలును తేలిక చేసి మరో కాలుపై భారం మోపడం అనే సూత్రంపై ఇది ఆధారపడి ఉంటుంది. తాయ్ చీ నడకలో ముందు ఒక కాలిపై శరీరం బరువు మోపుతూ నిదానంగా మరో కాలు పైకెత్తాలి. ఆ తర్వాత గాల్లో ఉన్న పాదాన్ని మడమతో మొదలుపెట్టి నెమ్మదిగా భూమిపై పూర్తిగా అంచాలి. ఇలా ముందుకు కొనసాగాలి. ప్రతి అడుగు శ్వాసను గమనిస్తూ వేయాలి. కీళ్లపై అధిక భారం పడకుండా నియంత్రిత బరువు మార్పిడిపై దృష్టి పెడుతూ నడవాలి. తాయ్ చీ నడక వృద్ధులకు ఎంతగానో మేలు చేస్తుంది. వృద్ధులకు మోకాల నొప్పులు, బిగువు, నడుము నొప్పులు ఉంటాయి. ఈ వాకింగ్ కీళ్లపై చాలా తక్కువ ఒత్తిడిని కలిగిస్తుండడంతో వారికి ఉపశమనంగా ఉంటుంది. జారిపడే ప్రమాదం తక్కువగా ఉంటుంది. నొప్పులు, కీళ్లవాతం ఉన్నవారికి తాయ్ చీ అత్యంత సురక్షిత వ్యాయామం. ఇవి ప్రయోజనాలు: మనసు, శరీరంపై ధ్యాస పెట్టి చేయాల్సిన కసరత్తు కావడంతో ఏకాగ్రత పెరుగుతుంది. అవయవాల మధ్య సమన్వయం మెరుగవుతుంది. రక్త ప్రసరణ, శ్వాసక్రియ, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరిచే సున్నితమైన ఏరోబిక్స్లా పనిచేస్తుంది. చాలా కాలం శారీరక శ్రమకు దూరంగా ఉన్నవారికి, ఏదైనా అనారోగ్యం, గాయాల బారిన పడి బెడ్ రెస్ట్ తీసుకున్నవారు తిరిగి ఫిట్నెస్ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఇది మంచి ఆరంభం. ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా దీన్ని సులువుగా చేయొచ్చు. వేగం, హడావుడికి తావుండదు. దీనివల్ల మెదడు చురుగ్గా మారుతుంది. అవయవాల కదలికపై పట్టు వస్తుంది. ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. రన్నింగ్, జాగింగ్, వేగంగా నడిచే బ్రిస్క్ వాక్లలో మోకాళ్ళు, మడమలపై శరీర బరువు పడి ఒత్తిడి పెరుగుతుంది. తాయ్ చీ వాక్లో అడుగులు నెమ్మదిగా ఒక పద్ధతి ప్రకారం పడటంతో కీళ్లపై ఒత్తిడి పడదు. అయితే ఇది ఆన్లైన్లో చూసి చేసేది కాదు. తాయ్ చీ వాక్ సరైన మార్గదర్శకత్వంలో చేయాలి. తుంటి కీళ్లను ఎలా సులువుగా ఉంచాలో, బరువును సమన్వయపరచాలో తెలియకుండా చేస్తే కీళ్ల అమరిక, జాయింట్ల మధ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఆరోగ్య సమస్యలున్న వాళ్ళు వైద్య నిపుణుల పర్యవేక్షణలో దీన్ని చేయడం ఉత్తమం.